చిన్న సన్నకారు రైతులు ఆరుకాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావాలంటే పంట నాణ్యత బాగుండాలి. వర్షం వల్ల తడిసినా తేమ ఉన్నా నాణ్యత తగ్గుతుంది. గిట్టుబాటు ధరలు ఉండవు. పంట కూడా తేమ కారణంగా తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. పంటను ఆరబెట్టడం రైతులకు పెద్ద సవాలు. తేమ సమస్య కారణంగా రైతులు నష్టపోవడం జరుగుతుంది. రైతుల ఇబ్బందులను గుర్తించి దానికి పరిష్కారం చూపించారు నున్నలోని వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు. రైతులకు ఉపయోగకరంగా ఉండేలా సోలార్ డ్రైడ్ ను తయారు చేస్తారు. చిన్న సన్నకారు రైతులు తమ పంట ఉత్పత్తులను ఈ డ్రైడ్ లో ఆరబెట్టుకోవచ్చునని చెబుతున్నారు. రైతులు కష్టపడి పంట పండించినా కొన్ని పంటలకు తేమ వల్ల సరైన గిట్టుబాటు ధరలు లభించడం లేదు. కోత తర్వాత కొన్ని పంటలు ఎక్కువ తేమ కలిగి ఉంటాయి. తేమ వల్ల పంట రంగు, రుచి, నాణ్యత దెబ్బతిని మార్కెట్లో తక్కువ ధర వస్తుంది. ఎక్కువ కాలం నిల్వ చేయలేక పంట పాడే ఆర్థిక నష్టం కలుగుతుంది. అందుకే వరి, మొక్కజొన్న, మిర్చి, పసుపు, టమోటా, ఉల్లిపాయ, మామిడి, అరటి వంటి పండ్లు, కూరగాయలు వంటివి రైతులు కోసిన తర్వాత ఆరబెడుతుంటారు. అయితే పంట ఆరబెట్టడమే రైతులకు పెద్ద సవాలు. చిన్న రైతులు తమ పంటను ఆరబెట్టుకునేందుకు వీలుగా సోలార్ సీడ్ డ్రైయర్ను తయారు చేశారు. విజయవాడ నున్నలోని వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు దీప్తి, షమీం, తులసి ఈ సోలార్ డ్రైయర్ను తయారు చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, ట్రేలు, కాయిల్, సోలార్ ప్యానెల్, హీటర్, బ్యాటరీ, ఇన్వర్టర్లు వినియోగించారు. చాలా మంది రైతులు తమ పంటను ఆరబెట్టడానికి ఇబ్బందులు పడుతుంటారని, చిన్న రైతులను దృష్టిలో పెట్టుకుని ఈ డ్రైయర్ను తయారు చేసినట్లు విద్యార్థులు చెబుతున్నారు. సౌరశక్తి, విద్యుత్ శక్తి, బ్యాటరీ ఇలా దేనితోనైనా పనిచేసేలా దీనిని తయారు చేశారు. డ్రైయర్కు సోలార్ ప్యానెల్ను బిగించారు. డ్రైయర్లో హీటర్ ఉంటుంది. డ్రైయర్ ఛాంబర్లోని ట్రేలలో కూరగాయలు, పండ్లు, ఇతర పంట ఉత్పత్తులు ఏవైనా అందులో పెట్టి ఆన్ చేస్తే సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయి హీటర్ ఆన్ అయి వేడి గాలి వస్తుంది. వేడి గాలి వల్ల ఛాంబర్లో మనం పెట్టే కూరగాయలు, పండ్లు, ఇతర ఉత్పత్తులు ఆరుతాయి. లోపల ఏర్పాటు చేసిన ఫ్యాన్ల ద్వారా తేమ అంతా బయటకు వచ్చేస్తుంది. డ్రైయర్కు ఒక రెగ్యులేటర్ను కూడా ఏర్పాటు చేశారు. దాని ద్వారా మనకు కావలసినంత ఉష్ణోగ్రతను పెట్టుకోవచ్చు. పగటిపూట సౌరశక్తితో, రాత్రిపూట బ్యాటరీతో డ్రైయర్ పనిచేస్తుంది. ఇది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు తయారీకి 4 నెలలు పట్టిందని విద్యార్థులు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు కళాశాల యాజమాన్యం, విభాగాధిపతి, అధ్యాపకులు తమకు ఎంతో సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందించారని పేర్కొన్నారు. మేము ఫైనల్ ఇయర్లో సోలార్ సీడ్ డ్రైయర్ అని ఒక ప్రాజెక్ట్ చేసాం సార్. అదేంటంటే ఇప్పుడు చాలామంది ఫార్మర్స్కి స్మాల్ టైం ఫార్మర్స్కి డ్రై చేయడానికి వెజిటేబుల్స్ ఇవన్నీ చాలా లాస్ అవుతున్నారు. సో అందుకని మేము సింపుల్గా చిన్న ఫార్మర్స్కి ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా చేసాం. దాన్ని యూజ్ చేస్తే ఇప్పుడు ఫార్మర్స్ ఉన్న వాళ్ళందరికీ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అదేంటంటే సోలార్ సీడ్ డ్రైయర్. దాన్ని మనం సోలార్ యూజ్ చేయొచ్చు, పవర్గా యూజ్ చేయొచ్చు, బ్యాటరీతో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మేము ఒక సోలార్ అటాచ్ చేసాం, సోలార్ పెనాలు. దాని ద్వారా పెనాల్లో ఛాంబర్లో మనం వెజిటేబుల్స్ పెడితే సోలార్ ఎనర్జీ ద్వారా కింద ఒక హీటర్ ఉంటుంది సార్. ఆ హీటర్తోని హీట్ ఎయిర్ అనేది లోపలికి వెళ్ళి లోపల ఉన్న వెజిటేబుల్స్ని, ఫ్రూట్స్ని మనం ఏవైతే పెట్టామో అవి డ్రై చేస్తుంది. అండ్ మేము అక్కడ ఒక ఫ్యాన్స్ కూడా పెట్టామన్నమాట. ఆ ఫ్యాన్స్తో లోపల ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఒక రెగ్యులేటర్ ఉంటుంది. మనకి ఎంత హీట్ కావాలి, ఎంత చేంజ్ కావాలనేది మనం ఆ రెగ్యులేటర్ ద్వారా మనం స్విచ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇదేంటంటే నైట్ కూడా వర్క్ అవుతుంది. బ్యాటరీ ఉండడం వల్ల మార్నింగ్ ఏమో సోలార్తో వర్క్ అవుతుంది, అదే నైట్ మనం యూజ్ చేస్తే బ్యాటరీ ద్వారా వర్క్ అవుతుంది. ఇది మేము చేసిన ప్రాజెక్ట్ సార్. ఇది స్మాల్ టైం ఫార్మర్స్కి, చిన్న ఫార్మర్స్కి చాలా యూజ్ అవుతుంది అని చెప్పి సోలార్ డ్రైయర్ మీద ప్రాజెక్ట్ చేసాము. 4 months చేసాము. మాకు కాలేజ్ మేనేజ్మెంట్ ఇంకా మా హెచ్ఓడి చాలా సపోర్ట్ చేశారు. సోలార్ డ్రైయర్లో కాంపోనెంట్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ 2 legs ఉంటాయి. తర్వాత దానికి యూజ్ చేసే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటాయి. లోపల ఉన్న ఎయిర్ బయటికి వెళ్ళడానికి. మళ్ళీ వచ్చేసి ట్రేస్ ఉంటాయి, కాయిల్ ఉండిద్ది. తర్వాత హీట్ జనరేట్ చేసేయడానికి ఒక ప్యానల్ ఉండిద్ది. బ్యాటరీ యూజ్ చేస్తాము. తర్వాత ఇన్వర్టర్ కూడా యూజ్ చేస్తాం.